గుడ్ మార్నింగ్. ప్రజావాణి న్యూస్ ఛానల్కి స్వాగతం. ముందుగా వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలు. ముందుగా ఈనాడు. ట్రిబ్యునల్లో తేలాలి, ప్రాజెక్టులు అప్పగించాలి. అప్పటి వరకు టెలిమెట్ల ఏర్పాటు కుదరదు. 2 రాష్ట్రాలకు స్పష్టం చేసిన కృష్ణా బోర్డు. తెలంగాణ ఇచ్చిన నిధులు బోర్డు నిర్వహణకు జమ. ఉత్తర అట్లాంటిక్ ఉద్రిక్తం. మున్సిపల్స్ తుది ఓటర్ల జాబితా 12న. రిజర్వేషన్ల ఖరారు దిశగా కసరత్తు. ఎన్నికలకు ఏర్పాట్లు ముమ్మరం. ఐఐటీలో అమ్మ భాష. బీటెక్ తొలి సెమిస్టర్ కోరుకున్న మాధ్యమంలో చదువుకునే వెసులుబాటు. ఎంటెక్ సిలబస్ ప్రక్షాళన, ఇంటర్న్షిప్ తప్పనిసరి. క్రీడలు, ఒలింపియాడ్ కోటా సీట్లు జోసా ద్వారా భర్తీ. 56వ ఐఐటీ కౌన్సిల్ నిర్ణయాలివి. పురపోరుపై కీలక చర్చలు. నేడు పీసీసీ, పీఏసీ విస్తృత స్థాయి సమావేశం హాజరు కానున్న సీఎం. భారీగా ఐపీఎస్ల బదిలీ. 4 కమిషనరేట్లలో సర్దుబాట్లు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధి 2 రేంజ్లుగా విభజన. ఇప్పుడు సాక్షి. పురం సత్వరం. పురపాలక నగరపాలక సంస్థల ఎన్నికలకు శరవేగంగా సన్నాహాలు. ఎన్నికలు ఇలా: 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 2996 మొత్తం వార్డులు, 50,41,111 జనాభా. దరిచేరని ధరణి కష్టం. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల కోసం కట్టిన చలాలకు ఇప్పటికీ కలగని మోక్షం. 87 కోట్లకు పైగా రైతుల సొమ్ము ఇంకా ప్రభుత్వ ఖజానాలోనే. చెల్లింపు అధికారులు సీసీఎల్ఏ వద్దే పెట్టుకోవడంతో రైతులు ఇబ్బందులు. కాంగ్రెస్ ఓటమికి రంగం సిద్ధం. ఖమ్మంలో సర్పంచుల సన్మాన కార్యక్రమంలో కేటీఆర్. క్వార్టర్ ఫైనల్స్ ఫలితాలే ఫైనల్స్లోనూ వస్తాయి. మనలో 40% సర్పంచులుగా గెలవడం మామూలు విషయం కాదు. కాంగ్రెస్ అలవిగాని హామీలు ఇచ్చిందనే విషయం ప్రజలకు అర్థమైపోయింది. సీఎం సోదరుడికి సిట్ నోటీసులు. కొండలరెడ్డి ఫోన్ ట్యాప్. నేడు కార్యాలయానికి వచ్చి వాంగ్మూలం ఇవ్వాలని పిలుపు. మరికొందరిని విచారణకు పిలిచిన దర్యాప్తు అధికారి. బయో ఇంజనీర్డ్ ఊపిరితిత్తులు. ఈ దిశగా పరిశోధనలో కీలక ముందడుగు. ఊపిరితిత్తులపై పరిశోధనలకు దేశంలోనే తొలి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రారంభం. ఐఐటీ హైదరాబాద్తో కలిసి ఏర్పాటు చేసిన జర్మనీ యూనివర్సిటీ పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించిన ఏఐజీ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. మోదీ నన్ను సర్ ప్లీజ్ అన్నారు. అపాచీ హెలికాప్టర్లను త్వరగా పంపాలని విజ్ఞప్తి చేశారు ట్రంప్. భారత్ ఆర్డర్ చేసింది 28 అయితే 68 హెలికాప్టర్లు అంటూ తప్పుడు సమాచారం. అమెరికా లేకుంటే నాటోకు ఎవరూ భయపడరు. రష్యా, చైనా భయపడే ఒక అమెరికాకే. అమెరికాకు అవసరమైనప్పుడు నాటో అండగా నిలిచేది డౌటే. నేను జోక్యం చేసుకోకుంటే ఉక్రెయిన్ ఇప్పటికే రష్యా వశమై ఉండేది. ఒంటి చేత్తో 8 యుద్ధాలు ఆపా. అయినా నార్వే నాకు నోబుల్ నిరాకరించి మూర్ఖంగా వ్యవహరించింది ట్రంప్. గ్రీన్లాండ్ అమెరికా స్వాధీనం చేసుకుంటే నాటో ముక్కలేనన్న యూరప్ దేశాలకు అమెరికా అధ్యక్షుడు కౌంటర్. తెలంగాణ ఆర్టీసీపై సంక్రాంతి భారం. ఈసారి ప్రత్యేక బస్సులను తగ్గించిన ఏపీ. గత ఏడాది 2000 బస్సులు, ఈసారి 200 బస్సులకే పరిమితమైన ఏపీఎస్ఆర్టీసీ. టీజీఎస్ఆర్టీసీ నుంచి బస్సులను పెంచాలని ఏపీ సూచన. టీజీఎస్ఆర్టీసీ 6,431 ప్రత్యేక బస్సులు. పండుగ రద్దీని సొమ్ము చేసుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు. టికెట్ ధర 3 నుంచి 4 రేట్లు పెంచి వసూలు. అద్దె ఆఫీసులు ఇక సొంత భవనాల్లోకి. హైదరాబాద్లో అందుబాటులో 4 లక్షల చదరపు అడుగుల స్థలం. నీళ్లపై రాజకీయాలు చేయొద్దు. ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి. భావోద్వేగాలతో తెలంగాణ ఆటలు సరికాదు. గోదావరిలో పుష్కలంగా జలాలు. దేవాదులు విస్మరిస్తే కాదంటామా? గతంలో కాళేశ్వరం అడ్డుకున్నామా? పోలవరంపై రాజకీయం తగునా? ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు. 2వ విడత ఇందిరమ్మ ఇండ్లు ఏప్రిల్ నుంచి రాజకీయకు అతీతంగా పేదలందరికీ ఇస్తాం. మోడల్ కాలనీ ఇళ్ల ప్రారంభంలో పొంగులేటి. నీటి హక్కులపై రాజీ ప్రసక్తి లేదు. ఉత్తమ్. రంగారెడ్డి సబ్ రిజిస్ట్రార్ 2పై వేటు. 2,000 కోట్ల మక్తా మహబూబ్పేట భూమి రిజిస్ట్రేషన్ చేసిన మధుసూదన్ రెడ్డి. అక్రమార్కులకు సబ్ రిజిస్ట్రార్ సహకరించినట్టు విచారణలో వెల్లడి. సస్పెండ్ చేసిన రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ. పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపాలన్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి. ఇప్పుడు వెలుగు. ఆయిల్ మాకే అమ్మాలి. వెనజులా అధ్యక్షురాలికి ట్రంప్ వార్నింగ్. కుక్కల మూడు ఎట్లుంటుందో తెలియదు. అవి ఎప్పుడు కరుస్తాయో చెప్పలేం. సుప్రీంకోర్టు. టికెట్ రేట్లు పెంచుకోండి. చిరంజీవి, ప్రభాస్ సినిమాలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్. మున్సిపల్స్ హీట్. జిల్లాల పర్యటన సీఎం రేవంత్ ఏర్పాట్లు. బీఆర్ఎస్ నేతల బస్తీబాట. అర్బన్లో పట్టుకు బీజేపీ యత్నం. ముందు నీతులు వెనుక గోతులు. తెలంగాణ ప్రాజెక్టులు ఆపాలంటూ కేంద్రానికి డిసెంబర్లోనే ఏపీ లేఖలు. గోదావరి నీళ్లు రాయలసీమకు తరలిస్తాం. నదిలో పుష్కలంగా నీళ్లున్నాయి, తీసుకుపోతే తప్పేంటి? చంద్రబాబు. బీఆర్ఎస్ ఆస్తులపై ఎంక్వైరీ చేయాలి. ఆ పార్టీకి అంత పెద్ద మొత్తంలో ఎలక్ట్రల్ బాండ్స్ ఎట్లొచ్చినాయి? మంత్రి వివేక్. మోదీ ఆస్తి 3 కోట్లు. గత 10 ఏళ్లలో 82% పెరిగిన ప్రధాని ప్రాపర్టీ వాల్యూ.
కేటీఆర్ మాటలు జాగ్రత్త, రాహుల్ను సీఎంను విమర్శిస్తే ప్రజలే బుద్ధి చెప్తారు. మంత్రి పొన్నం. ఎన్నికల్లో జనం ఓడించినా ఆయనలో మార్పు రాలేదని ఫైర్. కేటీఆర్ ముందు నీ ఇంటి సమస్యలు చక్కబెట్టుకో. పొంగులేటి. కేటీఆర్కు మతి తప్పింది. ఆది శ్రీనివాస్. అధికారం పోయినా అహంకారం తగ్గలే. ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్. పాలిచ్చే బర్రెని కాదని దున్నపోతును తెచ్చుకున్నారు, ఇప్పుడు అనుభవిస్తున్నారు. ప్రజలను ఉద్దేశించి కేటీఆర్ కామెంట్. ఖమ్మంలో 3 మంత్రులు మోసగాళ్లే, 30% కమిషన్లు తీసుకుంటున్నారు. రేవంత్ రాష్ట్రాన్ని దోచి రాహుల్కి కప్పం కడుతున్నారు. ప్రతి నెల 100 కోట్లు పంపిస్తున్నారని ఆరోపణ. ఇప్పుడు నమస్తే తెలంగాణ. 16 తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ ఫిర్యాదు. ఇంకా తీరని బాబు పగ. నాడు 2 కళ్ళు, నేడు 2 నాల్కలు. ఆంధ్రబాబు ఆపవేం డాబు. 3 మోసగాలు, 30% కమిషన్లు. ఖమ్మం జిల్లాకు 3 మంత్రులు చేసింది 0. రైతులకు కనీసం యూరియా బస్తా కూడా ఇవ్వలేరు. వచ్చే ఎన్నికల్లో ఖమ్మంలో 7-8 స్థానాలు గెలుస్తాం. మరింత ఐక్యంగా పనిచేసే 10కి 10 గెలుచుకుంటాం. రాహుల్కు 6,000 కోట్లు ఇవ్వకుంటే రేవంత్ పోస్ట్ ఊస్ట్. గ్యారంటీ కార్డు ఎక్కడ భద్రపరచుకోవాలో బట్టి చెప్పాలి. ఖమ్మం సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మళ్ళీ సారే రావాలి. కేటీఆర్తో కూలీల ఆకాంక్ష. మనో జోలికొస్తే ఖబర్దార్. వర్సిటీ భూముల్ని పట్టుకుంటే సహించేది లేదు. రేవంత్ సర్కారుపై గలమెత్తిన విద్యార్థులు. ఎస్సీయూ తరాలో క్యాంపస్లో ఆందోళన. ల్యాండ్ చోరీ నై చెల్లేగా అంటూ నినాదాలు. షోకాజ్ నోటి వెనక్కి తీసుకోవాలని డిమాండ్. రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థి నేతల హెచ్చరికలు. విద్యార్థి సంఘాలన్నీ కలిసి రావాలని పిలుపు. వర్సిటీలో వందలాది మంది విద్యార్థుల ర్యాలీ. హైదరాబాద్ మెట్రో కకావికలం. ఊపర్ షెర్వారీ అందరి పరిచయాన్ని మొదటి దశ స్వాధీనం. ఏడీబీకి, ఎఫ్ఆర్బిఎం, ఐఆర్ఎఫ్సికి వయబిలిటీ అడ్డుపుల్ల. నిధులు సమర్చుకోలేక కాలయాపన చేస్తున్న ప్రభుత్వం. 15,000 కోట్లు చెల్లిస్తేనే తొలి దశ మెట్రో స్వాధీనం పూర్తి. ప్రాజెక్టు విస్తరణకు మరో 26,000 కోట్ల రుణం అనివార్యం.